హాయ్ అందరికీ, మీ అందరితో నేను ఒక ముఖ్యమైన విషయం షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. 3 డేస్ నుంచి నేను ఊటీ ఎందుకు వచ్చాను, ఈ వర్షాకాలం ఊటీ ఎందుకు వెళ్ళింది రత్నశ్రీ అని మీకు అందరికీ డౌట్ ఉంటుంది. ఈరోజు మీ అందరి డౌట్ని రివీల్ చేసేందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు కూడా జర్నీలో ఉన్నా, జస్ట్ ఐఎమ్ లీవింగ్ ఊటీ రైట్ నౌ. ఇప్పుడు జర్నీలో ఉన్నాం కాబట్టి షేకింగ్ వస్తుంది. వీడియో కూడా అడ్జస్ట్ చేసుకొని చూడండి నా కోసం. ఎందుకంటే యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ పీస్ కౌన్సిల్ యూనివర్సిటీ వాళ్ళు నాకు ఒక డాక్టరేట్ అనౌన్స్ చేశారు. ఇది నేను ముందే కూడా చెప్పొచ్చు, నేను వెళ్ళేది డాక్టరేట్ తీసుకోవడానికి అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ముందు పబ్లిసిటీ ఎందుకు చేసుకోలేదంటే ఇది పెద్ద ప్రాసెస్ మీద నడిచింది. ఫస్ట్ నా ఆధార్ కార్డు, నా రెజ్యూమే మొత్తం పంపించమని అడిగారు కోఆర్డినేటర్ ద్వారా. సో ఫస్ట్ ఈ డాక్టరేట్ ఆఫర్స్ నాకు 2 సార్లు వచ్చినాయి. వాళ్ళు డబ్బులు ఆఫర్ అడిగారు, నా డబ్బులు అడిగారు. ఒకరు హ్యూజ్ అమౌంట్ అడిగారు, ఒకరు బాగా లెస్ అమౌంట్ అడిగారు. డబ్బులు పెట్టుకుని కొనుక్కునే అవార్డ్స్ నాకు వద్దండి. గవర్నమెంట్ నాకు నిజంగా కూడా నాకు అలాంటి అవార్డ్స్ రావాలంటే త్రూ గవర్నమెంట్ అన్నా రావాలి, లేదా త్రూ యూనివర్సిటీస్ అన్నా రావాలి. నేనైతే డబ్బులు పెట్టి కొనుక్కోనని సున్నితంగానే రిజెక్ట్ చేశాను. ఎందుకంటే ఇది ఒక పెద్ద మాఫియా లాగా ఆ మధ్య చూసాం మనం. ఎక్కడ చూసినా వాళ్ళకి డాక్టరేట్స్, వీళ్ళకి డాక్టరేట్స్ ఇప్పటికీ నడుస్తుంది, ఆ ట్రెండ్ నడుస్తుంది. అది దృష్టిలో పెట్టుకుని నేను అవి రిజెక్ట్ చేయడం జరిగింది. బట్ ఇది డైరెక్ట్ యూనివర్సిటీ వాళ్ళు, మన దశక రమేష్ గారు తెలిసే ఉంటారు మీకు అందరికీ, బీజేపీలో కూడా ఆయన యాక్టివ్ మెంబరు. అలాగా ఆయన నన్ను అడిగితే నేను ఆయన్ని కూడా ఇదే అడిగాను, సార్ డబ్బులు గిబ్బులు నేను ఇవ్వను, నేను పెట్టను, డబ్బులు పెట్టి కొనుక్కునేది అయితే నాకు వద్దన్నాను. అయ్యో యు ఆర్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్ అమ్మా, ఎన్ని నాటకాలు ఆడావు, ఎన్ని వేల నాటకాలు ఆడావు, రంగస్థలానికి ఎంత సేవ చేస్తున్నావు, యు ఆర్ ద జెన్యూన్ క్యాండిడేట్ టు రిసీవ్ ద అవార్డ్ అని చెప్పి ఆయన నన్ను కన్విన్స్ చేసి ఒప్పించి, ఇది కూడా నేను కన్ఫర్మ్గా మీకు చెప్పలేను వస్తుందని, బట్ మీ ఆధారు, మీ రెజ్యూమే మొత్తం నాకు ఇవ్వండి, నేను దీన్ని వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను యూనివర్సిటీకి, అప్పుడు వాళ్ళు దాన్ని చూసి అప్రూవల్ వచ్చిన తర్వాతే మీకు కన్ఫర్మేషన్ ఇస్తాను నేను అన్నారు. సో నేను పంపించడం జరిగింది. ₹1 కూడా నేను ఈ అవార్డు కోసం పెట్టలేదు. ఇది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ₹1 కూడా నేను ఈ డాక్టరేట్ కోసం అంటూ ఖర్చు పెట్టలేదు, డబ్బులు పెట్టి కొనుక్కోలేదు. ఎందుకంటే అలా జరిగాయి కాబట్టి ఈ విషయాన్ని నేను ఇంత గుద్ది మెన్షన్ చేసి మీ అందరికీ చెప్తున్నాను. ఆఫ్టర్ దట్ ఏంటంటే వాళ్ళు 2 వీక్స్ అయింది, నాకు కన్ఫర్మేషన్ రాలేదు. సో నేను అనుకున్నాను ఆదా అయిపోయింది, పోతే పోయింది, లేదు రాకపోతే మనకి ఏ నష్టమేం లేదు కదా అనేసి వదిలేశాను. కరెక్ట్గా 16th డే నాకు మెసేజ్ వచ్చింది, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ డాక్టరేట్, హానరీ డాక్టరేట్. దిస్ ఈజ్ ఆల్సో హ్యావ్ టు మెన్షన్. హానరీ అంటే రంగస్థలానికి నేను చేసిన విశిష్ట సేవలను గుర్తించి వాళ్ళు నాకు